టీఎస్ఎంసీ 2024 ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ అందరూ కూడా మీరు చేయకూడని కొన్ని మిస్టేక్స్ ఏంటనేదే ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అదేవిధంగా అంతకుముందు ఇయర్స్ కూడా కొంతమంది స్టూడెంట్స్ అయితే వాళ్ళకు కొన్ని ఆన్సర్స్ అనేది తెలిసినా సరే వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అనేది చేసి బయటకు వచ్చిన తర్వాత అరే మాకు ఈ ఆన్సర్ తెలుసు అయినా సరే మేము అటెంప్ట్ అయితే చేయలేకపోయామని అనుకున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. కాబట్టి సో ప్రతి దానికి సంబంధించి ఒకసారి క్లారిటీగా చెప్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, ఎగ్జామ్కి వెళ్ళే 1 డే బిఫోరే మీరు ఏమేమి తీసుకెళ్ళాలనేది అన్నీ రెడీ అయితే చేసుకోండి. హాల్ టికెట్, అదేవిధంగా ఏదైనా ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్ అనేది ఆధార్ కార్డ్ అవ్వచ్చు, పాన్ కార్డ్ అవ్వచ్చు, ఇది జిరాక్స్ అయితే కాదు ఒరిజినల్ అయితే తీసుకెళ్ళాలి. దాంతోపాటు మీ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసినప్పుడు దాని మీద ఫోటో, అదేవిధంగా మీ థంబ్ అనేది 1 డే బిఫోరే మీరు ఇవ్వండి, దాని మీద పెట్టేయండి. ఆ విధంగా ముందుగానే రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ డే రోజు ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైనా సరే మీ ఎగ్జామ్ సెంటర్కి 90 minutes to 2 hours బిఫోరే రీచ్ అయ్యేలా చూసుకోండి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. ఎగ్జామ్ సెంటర్కి ఎప్పుడైనా సరే మీరు 90 minutes బిఫోరే, అంటే 1.5 hour బిఫోరే మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండేలా చూసుకోండి. అలాగే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని ఖాళీలో చూసుకున్నట్టయితే మనకు బ్లాక్స్ అయితే ఉంటాయి. ఈ బ్లాక్ అని మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేశారు. కాబట్టి ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి, ఎక్కడ మీ బ్లాక్ అనేది వెరిఫై చేసుకోండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఈ విషయాల్లో కంగారు పడి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా డిప్రెస్ అయ్యి ఎగ్జామ్లో వాళ్ళకు తెలిసిన ఆన్సర్స్ కూడా రాయలేకపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కేర్ఫుల్గా, నిదానంగా, రిలాక్స్గా మీరు ముందే వెళ్ళినట్టయితే ఇవన్నీ కూడా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు ఎగ్జామ్ సెంటర్కి 90 minutes బిఫోరే వెళ్ళేలా చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరే మీకు అలొకేట్ చేసిన సిస్టమ్కి సంబంధించి మీ ఫోటో, అదేవిధంగా అక్కడ మీ నేమ్ అనేది వెరిఫై చేసుకోండి. అలాగే మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామ్ మధ్యలో కూడా మీకు సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే మీరు ఆలోచించకుండా, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఆ విధంగా ఆలోచించకుండా మీకు ఎలాంటి ప్రాబ్లం అనిపించినా సరే ఇన్విజిలేటర్కి అయితే వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. సో ఎవరు ఏమనుకోరు, మీరు ఆ విధంగా ఎవరో ఏమనుకుంటారని మీరు అక్కడ కూర్చున్నట్టయితే మీ టైమే వేస్ట్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇక్కడ టైం అనేది ఎగ్జామ్కి సంబంధించి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అదొక్కటి మైండ్లో ఉంచుకోండి. అలాగే చాలామంది స్టూడెంట్స్ని స్టార్టింగ్లో చెప్పినట్టు చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళకు ఆన్సర్స్ తెలిసినా సరే వాళ్ళు కొన్ని ఆన్సర్స్ అనేది ఎందుకు వదిలేస్తారంటే చాలామంది ఏదో ఒక క్వశ్చన్ సంబంధించి అక్కడే చాలా టైం అనేది వేస్ట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ముందుగా ప్రతి ఒక్కరు మీరు ఏ సబ్జెక్టు మీద ఆన్సర్ చేస్తున్నా సరే ముందుగా మీకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ కూడా ముందుగా అటెంప్ట్ అయితే చేయండి. ఏ క్వశ్చన్ దగ్గర కూడా మీరు టైం అనేది ఎక్కువగా తీసుకోవద్దు. చాలామంది నేను లాస్ట్ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్ అడిగినప్పుడు, అంతకుముందు ఇయర్ కూడా నేను కొంతమంది స్టూడెంట్స్కి అడిగినప్పుడు మాకు క్వశ్చన్ దగ్గర ఇక్కడ స్టక్ అయ్యామన్న ఈ విధంగా అక్కడే మాకు చాలా టైం అయితే పట్టిందని అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో మీకు ఏదైనా క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అనేది తెలియకపోయినట్టయితే అక్కడ మీరు టైం అయితే వేస్ట్ అయితే చేసుకోవద్దు. ఆ క్వశ్చన్ని లాస్ట్లో రాయండి, మిగతా క్వశ్చన్స్ని అటెంప్ట్ అయితే చేయండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి. అలాగే కంగారు పడకండి, నిదానంగా మీరు బిఫోరే వెళ్ళినట్టయితే మీకు కంగారు ఉండదు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇన్విజిలేటర్కి అడగండి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మీరు వాళ్ళకి అడిగి తెలుసుకోవచ్చు. సో స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ అనేది బాగా రాయాలని అయితే కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.